మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో దేవాదాయ శాఖ భూమి ఆక్రమణ ఉద్రిక్తతకు దారితీసింది. హైవేను ఆనుకుని ఉన్న దేవాదాయ శాఖకు చెందిన భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారనే సమాచారం మేరకు అధికారులు స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అధికారులు ఆక్రమణదారుల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. ఆక్రమణదారులు పెట్రోల్, కారంపొడి, మారణాయుధాలతో దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులకు సమాచారం అందించగా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆనుకొని ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి భూమి. ఈ భూమిని కొందరు అన్యాక్రాంతం అంటే కొందరు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవాదాయ శాఖ తరఫు నుంచి అధికారులు మరియు పోలీసుల సహాయంతో దాన్ని మళ్ళీ తీసుకోవడం జరిగింది ల్యాండ్ను. మరి ఇటువంటి భూమిని ఎవరు కూడా అంటే భక్తులు ప్రజలు కూడా ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఎవరు ఆక్రమించినా ఇటువంటి దేవాలయ ఆస్తిని కానీ ప్రభుత్వ ఆస్తిని కానీ ఎవరు కూడా ఆక్రమించినా దానికి అందరూ కూడా కలిసికట్టుగా నిలబడి దాన్ని మనమందరం కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. ఇది అందరి ప్రతి ఒక్కరి బాధ్యత, గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. చెన్నూరు పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ జగన్నాథ స్వామి దేవాలయంకు భక్తుల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయము పూరిలో ఉన్నటువంటి జగన్నాథుని ప్రతిరూపకంగా ఇక్కడ భావించి అందరు భక్తులు బాగా మంది విచ్చేసి చేస్తారు. దీని ధూపదీప నైవేద్యం నిమిత్తం ఈ దేవాలయ పట్టణమునకు సమీపంలో గల 869/21 సర్వే నెంబర్ 4 ఎకరాల భూమిని దేవాలయంకు బాణమామలయ వద్దాచారి గారు దానం ఇచ్చారు. ఇట్టి భూమిని జాతీయ రహదారి దాన్ని వెంబడి ఉన్న అందులో కూడా 20 గుంటల భూమి పోయి ఇప్పుడు ప్రస్తుతం 3 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది. కబ్జా చేయుటకు ప్రయత్నం చేస్తే నవంబర్ మాసంలో గత నెల 2025 నవంబర్ మాసంలో కూడా భూమిలో చెట్లు నాటి ఫెన్సింగ్ చేస్తే దాన్ని తొలగించి చేయడం జరిగింది. దాని మీద హైకోర్టుకు వెళ్ళిండు. హైకోర్టుకు వెళ్ళి మేము కూడా కౌంటర్